ఉత్సవాలు చేసుకోవాలట, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వేయాలట. మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చిన పిలుపు. మీరేదో వెనుపోటు దినం చేస్తుంటే వాళ్ళేమోని పీడ విరగడే ఏడాది క్యాప్షన్లు. నాకు తెలిసి బీజేపీ తోటి జట్టులో ఉన్నారు కాబట్టి కూటమి కదా, కరోనా వచ్చి ఎక్కడ చచ్చిపోతామని జనం అనుకుంటా ఉంటే క్యాండిల్ వెలిగించండి, చప్పట్లు కొట్టండి, దాని తర్వాత యోగా చేయండి, ఇది ఆ రోజు జరిగింది. దేనికి పేడ విరగడయింది? పేడ విరగడయింది అంటే తెలుగులో అర్థం ఏంటంటే అసలు ఆ పేరుని ఇంకా ప్రస్తావించొద్దు అని అర్థం. అవును, అంతే. కానీ ఇప్పుడు పేడ విరగడైంది, చప్పట్లు కొట్టండి, కొవ్వొత్తులు వెలిగించండి, టపాసులు కాల్చండి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనని ఇంకా బాగా గుర్తు చేసి మేము దానికన్నా దరిద్రంగా ఉన్నాము, 1 ఇయర్లో ఏం చేయలేకపోయాము, సూపర్ 6లు 7లు మొత్తం కూడా నేలమట్టం చేసేసాం, మా వల్ల ఏం కాలేదు, నా నియోజకవర్గంలోనే దారుణంగా దళితులు వాళ్ళందరూ కూడా 3rd డిగ్రీలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాబట్టి దాన్ని కూడా పెట్టమనండి, టపాసులు దానికి కూడా కాలిస్తే సరిపోద్ది. సో పేడ విరగడ అనే దానికి అర్థం తెలియకుండా మాట్లాడితే అసలు అర్థం ఏంటంటే వాళ్ళని మర్చిపోండి అని అర్థం. కానీ మీరేం చేస్తున్నారు ఇక్కడ? భయపడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు రేపు తెనాలి వస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడిపోయి పారిపోకుండా పోయారో తెలియదు నాకు. ఒకవేళ అక్కడ ఉంటే పర్లేదు, కన్సర్న్ ఎమ్మెల్యే మినిస్టర్ ఆ ఊర్లో ఆ నియోజకవర్గంలో ఉన్నాడో లేదో ఒక ధైర్యం ఉంటే, నిజంగా పేడ విరగడ అయిపోయింది, జగన్ని చప్పట్లు కొట్టి వెనక్కి పంపించండి, టపాసులు కాల్చుకుని అనుకుంటే రేపు నియోజకవర్గంలో ఉంటారో లేదో చూసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ టైం వాళ్ళని చేస్తే వాళ్ళని అప్పుడు ఏం చేశారు, డాక్టర్ గారిని, సుధాకర్ గారిని, వీళ్ళందరినీ. సో అనేకమైన అంశాల్లో మనం అంటే అందరి పరిపాలన అన్ని రాజకీయ పార్టీలు ఒకే విధంగా ఉంటాయని ఒకళ్ళు భావిస్తే తప్పు. నేను సుధాకర్ గారిని లాస్ట్ టైము ఆయన విషయంలో జరిగిన గందరగోళంలో ఆయన ఇబ్బంది పెట్టిన సమయంలో నేను మా దళిత సోదరులతోటి ఒక డిబేట్లో చెప్పాను, నేను ఏ పార్టీలో అయినా ఈ ఫ్యూడల్ సొసైటీ ఉన్నంతకాలం పేద వర్గాల మీద, దళితుల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి, మీరు కొద్దిగా గుర్తుపెట్టుకొని మాట్లాడని చెప్పాను. సో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినాయి కాబట్టి ఒకటేరా, ఇప్పుడు మేం చేస్తే తప్పు ఏంటి అని ఇందాక మీరు అనిత గారు అన్నట్టుగా, పాపం అనిత గారు అంటే నాకైతే ఆవిడని అందరూ బెదిరించేవాళ్ళు అక్కడ ఆ పార్టీలో.